నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక శుక్ర మహద్దశ. రచన చువుకుల పురుషోత్తం గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సాయంకాలం 5:30 గంటలయింది. అది ఒక పెద్ద లోగిలి. అందులో 5-6 కాపురాలు ఉన్నాయి. ఆ ఊరొక జిల్లా కేంద్రం. ఆఫీసుల నుండి వచ్చిన వారంతా కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీలు ముగించుకున్నారు. మగవాళ్లకు గ్రూపుగా ఏర్పడి పేకాట మొదలెట్టారు. ఆడవాళ్లంతా ఒకచోట కూర్చుని లోకాభిరామాయణం చెప్పుకుంటున్నారు. ఆడవాళ్ల బృందానికి లీడర్ మోహిని. ఆమె చుట్టూ 4 ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. 2 BA స్టూడెంట్సు, మిగతా 2 25 సంవత్సరాల లోపలి గృహిణులు. వాళ్ళ నలుగురికి మోహిని మాటలు వేదవాక్యం. ఆమెకు తెలియని విషయాలు లేవని వారి నమ్మకం. మోహిని వయసు 34 సంవత్సరాలు. BA పాస్ అయి ఒక ప్రైవేట్ కంపెనీలో స్టేనోగా పనిచేస్తున్నది. జీతం 600 పైనే ఉంటుంది. అవివాహితురాలు. మోహిని మాట్లాడుతున్నది. ఈ వరకట్నాలు నశించిపోతాయనుకున్నాను. 20 సంవత్సరాల కిందట అవి నశించకపోగా ఇంకా విజృంభించి ఆకాశాన్ని అంటుకుంటున్నవి. ఈ దురాచారం మన సంఘంలో ఎప్పుడు పోతుందో అర్థం కావటం లేదు. ఆమె దగ్గర కూర్చున్న గృహిణులలో ఒక ఆమె మాయ అందుకున్నది. ఆమె భర్త ఒక LDC. ఆమె 4 ఏళ్ల కిందట 5,000 కట్నమిచ్చి పెళ్లి చేసుకుంది. ఇప్పటికి 2 బిడ్డలు. ఏమోలండి, మనం ఎన్ననుకున్నా కట్నాలు తీసుకునేవారు తీసుకుంటున్నారు, ఇచ్చేవారు ఇస్తూనే ఉన్నారు. ఎన్ని పత్రికలకు కట్నాలు పోవలేనని కథలు, నవలలు, వ్యాసాలు వ్రాసిన అరణ్యరోధనే అన్నది మాయ. మోహిని మొహం ఉక్రోషంతో ముడిపడ్డది. అసలే సున్నితమై పచ్చగా ఉన్న ఆమె ముఖం కందగడ్డలా ఎరుపెక్కింది. ఆమె పక్కనున్న కాలేజీ స్టూడెంట్లు 2 ఆశగా ఆరాధనగా ఆమె వైపు చూస్తున్నారు. మోహిని అందగత్తే కాక మంచి వక్త, రచయిత్రి. ఇప్పటికే 10 నవలలు, 25 కథలు వ్రాసింది. అన్నిటికంటే స్త్రీ సమస్యలు, వరకట్నాల నిషేధం, వితంతు స్త్రీ పునర్వివాహాలు ఆమెకు అభిమానమైన టాపిక్స్. దూరంగా మగాళ్ళు పేకాడుకుంటున్నారు. వారు 4 ఉన్నారు. 3 గృహస్థులు. ఒకడు 25 ఏళ్లు నిండని బ్రహ్మచారి. వాళ్లకు పేకాట మీద శ్రద్ధ తగ్గినట్లుంది. ఒక చెవి ఆడవాళ్ల వైపు పారేసి యాంత్రికంగా, అయిష్టంగా, నచ్చుగా ఆడుతున్నారు. వరకట్నాల టాపిక్ ఆడవాళ్లలో రాగానే, ఇదిగో ఇలా మన ఆడవాళ్లే దిగజారిపోతుంటే ఏం చేయగలం? మనమంతా ఒక కట్టుగా ఉండాలి. కట్నాలు అడిగే పురుషులను వివాహమాడరాదు. కట్న ప్రసక్తి ఉండే పెండ్లిండ్లకు పోకూడదు. కట్నం ఇచ్చిన స్త్రీని సాంఘికంగా బహిష్కరించాలి అంటూ ఆవేశంగా ఊగిపోతున్నది మోహిని. మాయ అన్నది, ఏమిటో లెద్దురు, ఇప్పుడు మన లోగిలిలో ఇన్ని కుటుంబాలున్నాయి కదా, అందరం సయోధ్యతగా ఉండటం లేదు. ఇక్కడ కట్నం ప్రసక్తి లేకుండా పెండ్లి చేసుకున్న వారెవరు? ఎవరూ లేరు. ఇక ఎవరిని బహిష్కరించాలి? బహిష్కారం అంటూ జరగవలసి వస్తే హాయిగా 4 సంసారాల మధ్య నిశ్చింతగా ఉన్న మీరే బయటికి వెళ్ళవలసి ఉంటుంది. ఏ బ్రహ్మచారుల రూముల పక్కనో చేరాలి. అది సరే, రేపు మీరైనా 10 పరకో కట్నం ఇవ్వకపోతే పెండ్లవుతుందంటారా? నేను చచ్చినా కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోను. అసలు ఆ నిర్ణయం వల్లనే మొదట్లో చాలా సంబంధాలు ఒప్పుకోలేదు అన్నది మోహిని గర్వంగా. అంతవరకు విన్న బ్రహ్మచారి పేకముక్కలు నేలకి కొట్టేసి, ఏముండో మోహిని గారు, మీరు కట్నం ఇచ్చి పెండ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. బాగుంది, కానీ కట్నం ఇవ్వందే మీరనుకున్నట్లు పెండ్లి కాదు. పెండ్లి చేసుకోకుండా ఉండి చచ్చిపోతే మీరు కట్నం ఇవ్వక తప్పదు అన్నాడు. బ్రహ్మచారి పేరు గోవిందరావు. అతడికి 25 ఏళ్లుంటాయి. అతను చిన్న LDC ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటర్ దాకా చదివాడు. వెనక ముందు ఎవరూ లేనివాడు. మోహినికి గోవిందరావుకు చిత్రమైన స్నేహం. ఆ లోగిలిలో సామాన్యంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు విడివిడిగా కాలక్షేపం చేస్తుంటారు. సాయంకాలాలు, సెలవులలో ఎప్పుడైనా వరకట్నాలు, ప్రేమ వివాహాలు లాంటి టాపిక్స్ వస్తే అందరూ వాదనలు ప్రారంభిస్తారు. అందరూ పరిచయస్తులు కావటంతో ఎవరి అభిప్రాయాలను వారు నిర్భయంగా బయటపెట్టి చర్చిస్తుంటారు. అలాంటి వాదనలలో మోహిని, గోవిందరావుల నడుమ పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. వారి వాదనలు వింటుంటే చూచేవారికి భయంకరంగా ఉంటుంది. పైన పడి కొట్టుకుంటారేమో అని కూడా అనిపిస్తుంటుంది.
కానీ మోహినికి గోవిందరావు అంటే అభిమానం, గౌరవం ఉన్నాయి. వాదించేటప్పుడు తప్ప. ఎందుకంటే మోహిని అభిప్రాయం ప్రకారం గోవిందరావు నిష్కల్మషంగా ఆలోచిస్తాడు, అలానే ప్రవర్తిస్తాడు. తన అభిప్రాయాలను మొరటగా బయటపెడతాడు. మెరమెచ్చులు మాటలు మాట్లాడి నిజ జీవితంలో తద్భిన్నంగా ప్రవర్తిస్తూ సమయం వచ్చినప్పుడు బొట్టలో పెట్టడానికి ఉచ్చులు పన్నే మగవారితో విసిగిపోయిన మోహినికి గోవిందరావు మాట్లాడుతుంటే హాయిగా ఉంటుంది. మోహిని ఈ మగ ప్రపంచంలో తిరిగేటప్పుడు 10,000 రూపాయల సంచి పట్టుకుని రైలు ప్రయాణం చేసే ప్రయాణికురాలి వలె అనుక్షణం జాగ్రత్తగా ఉంటుంది. కానీ గోవిందరావుతో మాట్లాడేటప్పుడు మటుకు ఆ డబ్బు సంచి అలా పారేసి నిశ్చింతగా నిద్రపోగలననుకుంటుంది. ఆమె అభిప్రాయం ప్రకారం గోవిందరావు వాదనలో రాక్షసుడు. అతడు వాదించేటప్పుడు వెలువడే భావాలు మోహినికి అసహ్యం, కోపం కలిగించినప్పటికీ మిగతా సమయాలలో అమాయకుడైన పసిబిడ్డను జ్ఞప్తికి తెస్తాడు. కానీ ఒక్కటే న్యూసెన్స్ మోహినికి. గోవిందరావు ఐడియాలన్నీ జపాన్ తుమ్మ ముళ్ళ కంపవలే ఉంటాయి మోహినికి. అవి గుచ్చుకున్నప్పుడే కాక తర్వాత కూడా బాధిస్తాయి. మోహిని ఆశయం 2 ఏళ్లుగా ఇది. గోవిందరావును ఆధునిక భావ సంపన్నుడిగా తయారు చేయాలని, ఒక్క మగాడినైనా సరే తమ మహిళా ఉద్యమాన్ని త్రికరణ శుద్ధిగా బలపరిచేవాడుగా తయారు చేయాలని ఆశిస్తుంది. కొద్ది చనువు, చిన్న వయసు, మంచి మనసు ఉన్న గోవిందరావైతే తన భావాలకు, వాదనలకు లొంగుతాడని ఆమె ఆశ. గోవిందరావు మోహినికి ఒక జెంటిల్మెన్ ఫ్రెండ్. అతన్ని సెలవులలో, పండుగలలో భోజనానికి పిలుస్తుంటుంది. అతడు ఆమెకు రేషన్ సరుకులు తెచ్చిపెట్టడం, చిల్లర మల్లర బజారు పనులు చూడటం చేస్తారు. గోవిందరావు మాటలు వినగానే మాయాభర్త మళ్ళీ రసవత్తరమైన వాదన జరగబోతున్నదని ఊహించి పేకముక్కలు కింద పారేసి ఆడవాళ్లు కూర్చున్న మంచానికి ఎదురుగా మంచం వేసి కూర్చున్నాడు. మిగతా 3 కూడా పేక సర్ది వచ్చి మంచం మీద కూర్చున్నారు. గోవిందరావు అన్నాడు మళ్ళీ, మోహిని గారు, మీరు కట్నం ఇవ్వందే మీకు పెండ్లి కాదు. మీరు చచ్చిపోయినా సరే కట్నం ఇవ్వక తప్పదు. గోవిందరావు మాటలు వినగానే చెర్రున మండుకొచ్చింది మోహినికి. 2 రోజుల కిందట ఆమెకు గోవిందరావుకు జరిగిన వాదన జ్ఞప్తికొచ్చి ఇంకా కోపం వచ్చింది. గోవిందరావు మోహిని కథలు కానీ నవలలు కానీ చదవడు. మాయభర్త చేత కథ టూకీగా చెప్పించుకుని రోజుల తరబడి వట్టి చచ్చు కథ మీ ఆడాళ్లకు నచ్చుతుందేమో కానీ మాకు నచ్చదు అంటాడు. గోవిందరావు తెలుగు నవలలు చదవడు. అందులో రచయిత్రుల నవలలు అసలు ముట్టడు. 2 రోజుల కిందట మోహిని స్వంతంగా ప్రచురించిన నవల అబలను గురించి గోవిందరావు చేసిన విమర్శ వల్ల ఆమె అందరిలో అపహాస్యం పాలైంది. ఆ కథను మాయ భర్త టోకీగా చెప్పాడు గోవిందరావుకు. కథ ఏమంటే, సరోజ అనే యువతి BA ఫైనల్ చదువుతూ ఉంటుంది. క్లాస్మేట్ను ప్రేమిస్తుంది. అతడొక లక్షాధికారి బిడ్డ. కులం ఒకటే. ఆమె ప్రేమను హద్దుల్లో పెట్టుకోలేకపోతుంది. ఒకే ఒక రోజున ఫలితంగా గర్భవతి అవుతుంది. ఆ సంగతి రూఢి అయిన పిదప, అంటే 4వ మాసం వచ్చిన తర్వాత తన ప్రియుని కలుసుకుని తక్షణమే పెళ్లి చేసుకోమంటుంది. కానీ ప్రియుడు BA అయ్యేదాకా ఆగమంటాడు. దానితో ఆమె అతన్ని తిట్టిపోసి తెగతింపులు చేసుకుని ఇంటికి వెడుతుంది. మరో 2 నెలలకు సంగతి ఇంట్లో తెలిసి సరోజ అన్నలు, తండ్రి ఆమెను ఇంటి నుండి గెంటేస్తారు. పట్టపగలు 10 మంది ముందర. తర్వాత ఓ 4 నెలలు అనేక కష్టాలు పడుతుంది సరోజ. ఆమె ఇప్పుడు నిండు చూలాలు. అప్పుడు ఒకే రోజున 2 మగవాళ్ళు తారసపడి ఆమెను అవమానింప చూస్తారు. కానీ ఆమె శీలాన్ని రక్షించుకుంటుంది. ఆఖరుకు ఈ మగ ప్రపంచంలో బ్రతకలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది మోహిని ప్రథమ దుఃఖాంతపు నవల. దీనికి గోవిందరావు వ్యాఖ్య, మోహిని గారు, మీరీ నవల వ్రాసి వేలు సంపాదించుకున్నారు కదా. BA చదివే మీ హీరోయిన్కు ఓ పావలా పెట్టి ఫ్యామిలీ ప్లానింగ్ బిళ్ళ కొనిపెట్టకూడదు? లేక 5 పైసలు పెట్టి మీ హీరోకు నీరోత్కొని ఇచ్చి ఉంటే మీ కథ ఎక్కడుండేది? మీకు పుణ్యం ఉంటుంది. ఈ నవలను అంతర్జాతీయ నవలల పోటీలకు లండన్, న్యూయార్కులకు పంపకండి. అక్కడి ఆడవారంతా పొట్టలు చెక్కలయ్యేలాగున నవ్వి చావగలరు. ప్రతి బీడీ బంకులో నిరోధులమ్మే ఈ రోజుల్లో, చట్టరీత్యా వేలి మీది గోరివలే కడుపును తీయించుకోవడానికి వీలున్న ఈ రోజుల్లో, స్త్రీకి వివాహం అవసరం లేకనే పిల్లలు కనుక్కోవటానికి వీలు కల్పించే చట్టాలను తేవాలనుకున్న ఈ రోజుల్లో మీ హీరోయిన్ చేసిన పని పరమ పిచ్చి పని.
మీ కథ చూస్తుంటే మీకు అనుభవం కానీ విజ్ఞానం కానీ లేదని తెలుస్తుంది. ప్రథమ సమాగమలో కన్నెపిల్లకు గర్భం రాదు. ఆ ఇరువురికి ప్రథమానుభవమే అయితే గర్భధారణ గ్యారంటీగా జరగదని చెప్పొచ్చు. మానవుని శృంగార జీవితం 80% మనోమయం, 20% దేహమయం. ప్రథమ పరిచయంలో వారి మనసులు కానీ దేహాలు కానీ గర్భధారణకు అనుకూలంగా ఉండవు. మానవులు జంతువులు కారని గ్రహించాలి. ఇక 6 నెలల గర్భిణీ స్త్రీని తండ్రి అన్నలు బయటకు 10 మంది ముందు నెట్టరు. 100కి 90 పాళ్ళు ఆ పిల్లను వాడికి అంటగట్టడానికి ప్రయత్నిస్తారు. సాధ్యం కాకుంటే ఏ మందో పెట్టి గుట్టిగా చంపి రట్టు కాకుండా తగలేస్తారు. లేదా మమకారం డబ్బు ఉన్నవాళ్ళైతే దూర ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి పురుడు పోసి బిడ్డను ఏ అనాథ శరణాలయంలోనో పారేసి గుప్చిప్గా పెళ్లి చేస్తారు. ఇక కడుపుతో ఉన్నదాన్ని పురుషుడెవడు కామదృష్టితో చూడడు. ఎందుకంటే పురుషుని స్త్రీ వాంఛ అనేది ప్రకృతి అంతర్గతంగా నూతన సృష్టిని ప్రోత్సహించే రిఫ్లెక్స్ను అతడిలో ఉంచుతుంది. ఆ రిఫ్లెక్స్ గర్భిణీ స్త్రీని వయసులో ఉండి ఎండుకుపోయిన దానిని కానీ వయసుపోయిన దానిని కానీ చూడగానే చెప్పబడుతుంది. ఏ శిక్ష విధించినా ఒప్పుకుంటాడు కానీ అలాంటి స్త్రీని తాకటానికి ఒప్పుకోడు. ఏ పరిస్థితిలోనైనా ఆడవాసన తగలగానే మగాడు అమాంతం ఆమెను పీకు తింటాడని నమ్మకండి. అది చిన్నపిల్లలకు జాగ్రత్తకై బోధించే పెద్దలు పన్నిన బూచాడి కథ. ఎగ్జాంపుల్ కావాలంటే మీలాంటి అవివాహితులైన స్త్రీలు వేల సంఖ్యలో లక్షలలో హాయిగా నిశ్చింతగా పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ చెక్కు చెదరక బ్రతకటం లేదా? ఆ తర్వాత నిండు చూలాలు ఏ పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోదు. కావాలంటే పందెం కాస్తాను. ఒక నిండు చూలాలు నిజ జీవితంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చూపండి. మీరు ఏ శిక్ష విధిస్తే అది భరిస్తాను. మీ కామన్ సెన్స్ లేని బిఏ హీరోయిన్ సమస్యకు మీరు చూపే పరిష్కారం మీద ఇదేనా మీరు స్త్రీలోకానికి ఇచ్చే సందేశం? ఇలాంటి తలాతోక లేని కథలు తీరని కోర్కెలతో రోగగ్రస్తమైన స్త్రీ మస్తిష్కంలో నుండి మాత్రమే వస్తాయి. ఫిజిడిటీ, హిస్టీరియా ఇంకా ఎక్కువ దూరంలో లేవు. నా మాట విని విశాఖపట్నం వెళ్ళి సైకాటిస్టుని చూడండి. మీకు మగవారంటే మార్టిఫోమియా ఉన్నట్టుంది. వ్యాధి ముదరక ముందే జాగ్రత్త పడటం మంచిది మీకు మీ పాఠకులకు అని దులిపేశాడు. అది విని అంతా నవ్వేశారు. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి చచ్చినా సరే కట్నం ఇవ్వక తప్పదన్న గోవిందరావు మాటలకు మోహిని క్రోధంతో ఇలా అంది. మీరు స్త్రీ ద్వేషులైతే కావచ్చు, మా నవలలు మీరు ముట్టుకోకపోవచ్చు, ఇంగ్లీషు నవలలే మీరు చదవచ్చు. మీకున్న స్త్రీ ద్వేషాన్నంతా ఉపయోగించి ఇబ్బడికి ముబ్బడిగా కట్నం వసూలు చేసుకోవచ్చు. కానీ చచ్చిపోయిన ఆడవాళ్ళ దగ్గర కూడా కట్నం ఎలా వసూలు చేస్తారు? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కట్నం వసూలు చేసే పద్ధతి తర్వాత చెబుతాను. నన్ను స్త్రీ ద్వేషి అన్నారు. చాలా థ్యాంక్స్. కానీ కట్నం నేను తీసుకుంటానని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పేదేముంది, మీలాంటి స్త్రీ ద్వేషులు స్త్రీలను బాధించటమే ఆశయంగా గలవారు కదా. ఎక్కువ కట్నం గుంజి ఇంకా ఎక్కువగా ఏడిపించవచ్చు. అక్కడే మీరు పప్పులో కాలేశారు. మీరు ఎన్ని నవలలు వ్రాసినా పురుష హృదయాన్ని అర్థం చేసుకోలేరు. స్త్రీని ద్వేషించేవాడు స్త్రీధనాన్ని కూడా ద్వేషిస్తాడు. నేను స్త్రీని ద్వేషిస్తున్నానంటే దానికి కారణం స్త్రీలంటే నాకు ద్వేషమని కాదు. ఈ కాలంలో ఆధునికత్వం అంతా జీర్ణించుకున్నామని అనే ఆడవాళ్ల తలతిక్క ఆలోచనలంటే నాకు ద్వేషం. వీళ్ళ అర్థం లేని స్వార్థపూరితమైన ఆశయాలంటే ఒళ్ళుమంట. అర్థం లేని ఆశల వరకట్నం ఇవ్వకుండా పెండ్లి చేసుకుందామని ఒక ఆడపిల్ల ఆశించటం ఒక ఆశయం. ఆ ఆశయ సిద్ధికై పోరాడటం మా ధ్యేయం. మీరు చెప్పేవి ఆశయాలు కావు, అత్యాశలు. ఆశయం అంటే ఏమిటి? ఆశయ సిద్ధికై మన డబ్బు వదలాలి, దాని కొరకు కష్టపడాలి. తీరా అది సిద్ధించిన తర్వాత మనకు పైసా లాభం ఉండరాదు. చూడండి, గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులు వీరు ఆశయం కలవారు. వారి ఆశయం దేశ స్వాతంత్ర్యం. అది సిద్ధించిన వెనక వారు బేకారులయ్యారు. దేశానికి లాభించింది. మీ ఆశయం వల్ల మీరు పడే కష్టాలేమిటి? ఏమీ లేదు. మీరు సంపాదించి అలాగే మీ పేర బ్యాంకులో వడ్డీతో పెరుగుతుంటుంది. మీ నాన్నగారు చనిపోతూ మీకు పంచి ఇచ్చిన ఆస్తి ఒకవైపు పెరుగుతుంటుంది. హాయిగా మీకంటే రెట్టింపు సంపాదించేవాడు పైసా కట్నం తీసుకోకుండా పెండ్లి చేసుకుని కార్ల మీద విమానాల మీద తిప్పుతుంటే మీరు ఆశయ సిద్ధికై పడ్డ కష్టాలేమిటి? అంత కఠినమైన ఆశయాన్ని సాధించి పోగొట్టుకున్నదేమిటి?
మీ ఆశయ సిద్ధి వలన మూడో వ్యక్తికి పైసా లాభం కలిగినట్లు చూపగలరా? ఇప్పుడైనా గ్రహించండి, మీ అత్యాశలు కానీ ఆశయాలు కావని. అదే మాట మగాడంటే దాన్ని ఆశయం అంటారు. దానివల్ల మాకు వచ్చే కట్నం క్షౌరం, పైగా మెడకు గుదిబండ. పెండ్లామంటే ఏమిటి? మేము బ్రతికి ఉండగా 2/3 వంతు జీతము, వదిలేస్తే అర్ధ జీతము, చేస్తే 3వ వంతు జీతము, ప్లస్ ఇన్సూరెన్స్, ప్లస్ ప్రావిడెంట్ ఫండ్, ప్లస్ ఫ్యామిలీ పెన్షన్, ప్లస్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ తినేదన్నమాట. ఇన్ని ఇరకాటాలతో కూడిన వైవాహిక జీవితంలో ప్రవేశించటమే మా పురుషుల ధీర లక్షణం. సాంఘికంగా ఆర్థికంగా ఇన్ని రక్షణలు కలిగిన భార్య ఉద్యోగం సంపాదించడం కోసం మీరు వరకట్నం అనే అడ్మిషన్ ఫీజు చెల్లిస్తున్నారు. ఈ రోజుల్లో 300 ఇచ్చే ఉద్యోగానికైనా పరీక్ష ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు కదా. పరీక్ష ఫీజులకు వరకట్నాలకు పోలిక? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు గోవిందరావు గారు. ఎందుకు పోలిక లేదండి మోహిని గారు? నేను చేసే ఈ బుల్లి ఉద్యోగానికి 3 ఏళ్ళు తిరిగి తిరిగి పరీక్షలు వ్రాసి 3000 ఖర్చు పెట్టుకున్నాను. పోనీ నేను కట్టిన పరీక్షల ఫీజు వల్ల నాకు ఉద్యోగం ఇచ్చిన వారు కోటీశ్వరులయ్యారా అంటే అది లేదు. నా దగ్గర వసూలు చేసిన ఫీజులు నా పరీక్ష పేపర్లకు కరెక్షన్ చేసిన వారికి ఇచ్చే ప్రతిఫలం కింద పోతుంది. అలాగే కట్నం డబ్బును ఎవడెంత కట్నం ఇచ్చినా 16 రోజుల పండుగ తర్వాత కాఫీ తాగున పైసా మిగలదు. మీరు చెప్పేది నేను నమ్మను. వేలు లక్షలు కట్నాలు తీసుకునేవారు దానిని పైసా ఖర్చు పెట్టకుండా దాచుకోవటం లేదా? అలా ఎవరూ ఉండరు. లక్షలు కట్నాలు తీసుకునేవారు అంతంత ఖర్చులు పెడతారు. అలాంటి వాళ్ళు గొడవ మనకెందుకు? వారికి గొడవే లేదు. సమస్యల్లా మధ్యతరగతి కుటుంబీకులకే. మొన్న మా స్నేహితుడికి వివాహం జరిగింది. కట్నం 6000 అన్నారు. 3000 సొమ్ముల కింద, 1000 చీరల కింద, 500 అత్త చీరే, బిందెలు, పళ్ళాలు వగేరాల కింద మినహాయించుకుని 1500 వాడి నాయన చేతిలో పెట్టారు ఆడపెళ్లివారు. వాడి నాయన వాడికో ప్యాంట్ షర్టు కుట్టించి మిగతాది రైలు ఛార్జీల కింద, ఆడపడుచుల కట్నాల కింద, గృహప్రవేశం సమారాధన కింద అయిపుచ్చి ఇంకా 500 చేతివి తగిలాయని అల్లాడాడు. పెళ్ళి అప్పుడు వాడు సన్నగా ఉండేవాడు. పెళ్ళం కాపురానికి వచ్చిన 2 నెలలో ఆ మాంతం లావైపోగా ప్యాంట్ షర్టు వీపు మీద పిగిలితే వాడి భార్య వాటిని స్టీలు సామానులు వాడికేసి ఒక కప్పు చెంచా తీసుకుంది. మొన్న వాళ్ళ ఇంటికి వెళితే వాడు కప్పులో కాఫీ పోసి చెంచా వేసి ఇచ్చి, ఇదేరా నేను కట్నం కింద తీసుకుని పెళ్లి చేసుకున్నది అన్నాడు. ఇంతలో వాడి భార్య సుడిగాలిలా వచ్చి, నమ్మకండి అన్నయ్య గారు, వీరు మా నాయన అష్ట కష్టాలు పెట్టి 6000 గుంజారు అన్నది. వాడేమో చాటుగా, 24 గంటలు ఇదే పోరురా, నేను కట్నం ఇచ్చాను, ముష్టి 6 సవర్ల బంగారమే పెట్టారు అని. మొన్న నాకు ఒళ్ళు మండి పో నీ పుట్టింటికి, కప్పు చెంచా సంచిలో వేసుకుని అంటే ఏడుస్తూ సాధిస్తూ దెప్పుతూ కొంపలో నుండి కదలక చంపుతున్నదిరా అని మొత్తుకున్నాడు అన్నాడు గోవిందరావు. ఏమండి, ఆడపిల్ల డబ్బుతో గృహప్రవేశ సమారాధనలు జరుపుకోకపోతేనే అది అన్యాయం కాదు. ఆడబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. 3000 రూపాయల సొమ్ములు, 1000 చీరలు, 4000 కన్యాదాత పెళ్లి ఖర్చులకు పెట్టుకోకపోతేగానే. అసలు మా స్నేహితుడు సింపుల్ పెళ్లి జరిపించమన్నాడు. ఇష్టమైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానన్నాడు. కానీ కన్యాదాత ఒప్పుకోలే. పురోహితుడు జరిపే పెళ్ళే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం శిలాశాసనంలా గట్టిగా ఉంటుందట. ఇలా ఆర్భాటాలతో అన్ని ఖర్చులు చేసుకునేది. మగ పెళ్లివారు మమ్మల్ని దోచేశారో అని గోల పెట్టేది మీ ఆడవాళ్లే కదూ అన్నాడు గోవిందరావు. దీనితో ఆడ మగ అందరూ డిస్కషన్లో పాల్గొన్నారు. తలో మాట అన్నారు. ఆఖరుకు ఆడపిల్లల తండ్రులు అతి కష్టం మీద సంపాదించిన డబ్బులు ఎవరికీ చెందక వృధాగా పోతున్నవి కనుక ఈ ఆర్భాటపు పెళ్ళిళ్ళు మానుకోవాలనని నిర్ణయించారు. మోహిని అన్నది, మీరు ఏమైనా చెప్పండి గోవిందరావు గారు, కట్నం తీసుకోవటం నీచం. నీచమే కాదనను. ఇందాక నేను చెప్పిన మా ఫ్రెండ్ ఉదాహరణలో వాడి పాలు నైత్యమెంత? 1 కప్పు చెంచా. మరి వాడి భార్య మెడలో వేలాడుతున్న 3000 రూపాయలకు, ఆమె పెట్టెలో మగ్గుతున్న 1000 రూపాయల చీరలకు, సాదరు 500కు, ఆమె నాయన పెళ్లి ఖర్చులకు తగిలేసిన 4000కు, వెరసి 8500 రూపాయలకు పట్టని నైత్యం మా స్నేహితునికి మిగిలిన కప్పు చెంచాకే పట్టిందంటారా అన్నాడు గోవిందరావు నవ్వుతూ. మీ ఫ్రెండ్ ఉదాహరణ అరుదు, కానీ చాలామంది సొమ్ము సంబంధం లేకుండా ఇచ్చిన మొత్తం దాచుకోవటం లేదా?
అలా చాలామంది చేయరు. ఒకవేళ అలాంటి కక్కుర్తి మనుషులున్నా వారికి ఎందుకు పిల్లనివ్వాలి? ఎందుకంటే వాడికి ఉద్యోగం ఉండి ఉంటుంది. వాడికి గనక పిల్లనిస్తే ఇందాక నేను చెప్పినట్లు వాడు బ్రతికినా వదిలేసినా చచ్చినా పిల్ల హాయిగా ఉంటుందన్న ఆశ వల్ల కాదు. ఆడవాళ్ళలా ఆశలు పెట్టుకుని ఆశయాల పేరు చెప్పి వాడిని కట్నం అడగవద్దనటం ఎంత తెలివి తక్కువ. మీరు చెప్పింది ఏమాత్రం నిజం కాదు. ఏ ఉద్యోగం లేని వారు కూడా కట్నం అడుగుతున్నారు. అసలు పాశ్చాత్య దేశాలలో కట్నం డబ్బులు ఆడపిల్లల దగ్గర అడుక్కోవటం ఉన్నదా? పాశ్చాత్య దేశాల జోలికి పోవద్దు. ఎందుకంటే ఆ దేశపు స్త్రీలు 20వ శతాబ్దంలో ఉంటే మీరు పాతరాతి యుగంలో ఉన్నారు. ఉన్నట్లుండి హఠాత్తుగా ఒక్క వరకట్న విషయమే వాళ్ళను అనుసరించాలంటే కుదరదు. వాళ్ళలాగా స్వేచ్ఛగా తిరగండి. మగాళ్ళను మీ అందచందాలతో ఆకర్షించండి. వాళ్ళను మీ పాదాల మీద పడవేసుకోండి. నచ్చకపోతే వాడిని వదిలి ఇంకొకరిని పట్టండి. అది మీకు చేతనవునా? మీరు వారిలాగా యూనివర్సిటీలో చదివిన లోకల్ హోటళ్లలో సర్వింగ్ చేయగలరా? మీతో సమవయస్కుడి కానీ తక్కువ వయసు గలవాడిని కానీ ప్రేమించి పెళ్లి చేసుకోగలరా? అలా చేసి భర్తను చదివిస్తూ ఉద్యోగం వచ్చేదాకా పోషించగలరా? ఆహా, అలా కాదు. ఎన్ని పౌడర్, స్నో, లిప్స్టిక్ వాడినా, ఎన్ని ఖరీదైన చీరలు కట్టినా, ఎంత అందంగా ఉన్నా ఒక్క మగవాడిని ఆకర్షించి పెళ్లిలోకి దింపగలరా? మీ వల్ల కాదు. ఎంత చదివినా, ఎన్ని ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా, ఎన్ని నవలలు వ్రాసినా, ముసలి తండ్రి రొంటిని డబ్బు కట్టి చేతికి ఫోటోలిచ్చి దేశాలకు పంపి మీ తరపున మీకోసం ఆ ముసలి తండ్రి చేత ఒక కుర్రాడిని లవ్ చేయించి పట్టుకొచ్చి మీ దగ్గర పడేయించుకునేంత నిస్సహాయతత్వం మీలో పేరుకుని పోయింది. మీకు తెలుసా? ఇలా ఫోటోలు పట్టుకుని ఆఫీసుల వెంట అమ్మాయిల గుణగణాలు, అందచందాలు వర్ణించే ఆడపిల్లల తల్లిదండ్రులను చూస్తే మాకు అసహ్యం, జాలి కలుగుతుంటాయి. ఇంకో రకం వాళ్ళు మొదట సినిమా అయిన తర్వాత ఇలాగ ఫోటోలు పెట్టుకుని వెంట పడుతుంటారు. చిచి, ఎంత అసహ్యంగా మాట్లాడగలరు మీరు? తన కూతురికి వరుణి తెచ్చే ఆడపిల్ల తండ్రిని ఎంత నీచంగా చిత్రించారు. మన సాంప్రదాయం ఎంత పవిత్రమైనది. ఈ దేశపు స్త్రీలు పెద్దల మాట మన్నించేవారు. భారత నారి ఎవరిని పడితే వాణ్ణి చేసుకోదు. చేసుకుందా జీవితాంతం వాడితోనే ఉంటుంది. అసలు ఈ దేశం పురుషులే చెడ్డవారు. మాలో ఇంకా సంప్రదాయం మిగిలి ఉంది. పురుషులే అన్ని విధాల ఈ దౌర్భాగ్యపు స్థితికి కారకులు. పాశ్చాత్య దేశాలే స్త్రీల పాలిట స్వర్గసీమలు అన్నది మోహిని ఆవేశంగా. దూరపు కొండలు నునుపు. పాశ్చాత్య దేశాలకు మకుటాయమానమైన అమెరికా, యుఎస్ జనాభా మన దేశపు జనాభా కంటే సగానికి చాలా తక్కువ. కానీ అక్కడ రేప్ కేసులు మన దేశంలో కంటే 100 రెట్లు, సెక్స్ మర్డర్స్ 1000 రెట్లు ఎక్కువ. ఆ దేశాలతో పోల్చి చూస్తే మన దేశమే స్త్రీల పాలిట నందనవనం. అక్కడ ఆఫీసర్కి పర్సనల్ సెక్రటరీ స్టేను అంటే ఉంపుడు కథ అని అర్థం. ఆడది ఒంటరిగా ఇంట్లో ఉన్న తలుపులకు గొలుసులు బంధించి ఉంచుతారు. రాత్రిళ్ళు ఆడది తన ఇంట్లోనైనా ఆరుబయట పడుకుందంటే ఆమెపై అత్యాచారం జరగటం ఖాయం. ఇప్పుడు చెప్పండి, ఏది భూలోక స్వర్గమో? మీరెన్నైనా చెప్పండి. ఇప్పుడు ఈ దేశంలో పెండ్లి కాక నిలబడిపోయిన ఆడవారెందరో ఉన్నారు కదా. వారంతా వరకట్నాలు ఇచ్చుకోలేకనో లేక ఇచ్చుకోవటం ఇష్టం లేకనో అలా ఉన్నారు. మరి ఇదంతా మీ మగవాళ్ల వల్లనే కదా? ఏమీ కాదు. నేనన్నట్లు అత్యాశ, మూర్ఖ సంప్రదాయపు వ్యామోహం. 100 మగవాళ్లకు 90 మంది ఆడవాళ్లు గల దేశంలో ఆడదై పుట్టి కూడా ఒక్క మగవాడిని ఆకర్షించి పెండ్లిలోకి దింపలేని తెలుగు తక్కువతనం. ఆశయాల తెరల మాటున ఆడవాళ్లు అత్యాచారాలు నిలుపుకోవటం లేదా? మీకంటే వయస్సులో, చదువులో, సంపాదనలో, ఆస్తిపాస్తులలో, అందచందాలలో అధికుడు కావాలనని కోరి అట్టివాడి నందుకునే శక్తి కానీ అర్హత కానీ లేక బెగతీసుకుని అటువంటి వాడు కట్నం లేకుండా వచ్చి మిమ్మల్ని చేసుకోవాలని ఊహలోకాల్లో విహరించటం వల్ల అలా మిగిలిపోయారు. మీరు ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన దగ్గర నుండి కాలేజీలో చదివేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, పెండ్లెండ్లలో, పేరెంటాలలో, సినిమాలలో మీ వెంట రోమియోలు పడలేదా? కేవలం మీ చూపులలో పడదామని ఆతృతను వ్యక్తం చేసిన వారు మీకు తగలలేదా? ఆరాధనాభరితమైన చూపులతో, మాటలతో మీ చుట్టూ తిరగలేదా? అలా చూసే వాళ్ళలో ఎంతమంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, లక్షాధికారుల బిడ్డలు, గౌరవనీయులు ఉన్నారో మీకు తెలుసునా? అందులో కనీసం కొంతమందికైనా మీ పెద్దలు 10,000 పట్టుకుని పోయి పెండ్లి సంబంధం మాట్లాడటానికై వారి గుమ్మం ఎక్కటానికైనా అర్హత లేనంత ఉన్నతమైన వారున్నారు.
అందులో ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాహ యోగ్యుడిని కనిపెట్టి పెండ్లిలోకి దింపలేని మీ విజ్ఞానాలు చదువులు ఎందుకు? అడుక్కు తిననా? అటువంటి వారికంటే అత్యంత హీనుడు, ఏ పరిస్థితుల్లోనూ మీ వంక స్టడీగా ఒక్క నిమిషం పాటు కన్నెత్తి చూడలేని సంప్రదాయపు దౌర్భాగ్యుడి దగ్గరికే మీ తల్లిదండ్రులను అన్నలను పంపి వారింకో 1000 కట్నం అదనంగా అడుగుతున్నారని ఏడుస్తూ కూర్చోవటమే భారత నారి సాంప్రదాయమా? ఆడబిడ్డ లాంఛనాలు, ఆర్భాటపు పెళ్లిళ్ళు, సొమ్ములు, చీరలు, సంప్రదాయపు భర్త కావలసిన మీకు ఒక్క వరకట్నంలోనే విప్లవం రావాలా? అది మగవారి వద్ద నుండి. మీరు మాత్రం మీ మూర్ఖ సంప్రదాయం నుండి అడుగు బయట పెట్టరు. మేము ఆధునిక పద్ధతులు ఇష్టపడతాం. ప్రేమ వివాహాలు మీకంటే మాకే ఎక్కువ ఇష్టం. కానీ మీ మగాళ్ళే ఏ వివాహమైనా కట్నాలు కావాలని మొండిపట్టు పట్టుకుని కూర్చుంటారు. అసలు ఈ తరం మగవారికి ఆదర్శాలు పూజ్యం, ఆవేశం శూన్యం, కట్నాల ఆశ జాస్తి. మీరన్నది శుద్ధ అబద్ధం. ఈ తరం యువకులకున్న ఆవేశం, కార్యదీక్ష ఈ హిందూ దేశంలో వేదకాలం నుండి లేదు. కాలేజీ ఎన్నికలలో, ఆటల పోటీలలో, రాజకీయ చైతన్యంలో ఈనాటి యువకులెంతో ఆవేశపరులు. 10 పైసలు ఫీజు పెంచితే కాలేజీలలో స్ట్రైక్ చేసి పోలీస్ ఫైరింగ్ను ఎదుర్కొని ప్రాణాలొడ్డిన యువకులున్నారు. అడ్వెంచరస్ స్పోర్ట్స్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ వరకట్నం విషయంలో, ఆదర్శ వివాహం విషయాల్లో యువకులు ఎందుకు మందగుడిగా ఉన్నారు? ఎందుకంటే కేవలం వ్రాయను చదవను మాత్రం నేర్పి తమ మస్తిష్కాల్లో మెదిలిన ఆశలనే భావ ప్రకంపనలని పొరపడి పూర్వాపర విజ్ఞానం లేని మీ ఆడవాళ్ళు 2 దశాబ్దాలుగా ఈ రంగంలోకి దూకి పొంకాలుగా రచనలు చేసి వాటిని ఆర్థిక లాభాలు, సినిమా సెన్సారుల దృష్టిలో ఉంచుకుని వ్యాపార సరళిలో రచనా వ్యాసంగం నడిపి యువతులన్నీ రంగంలో ఆశపోతులుగాను, యువకులను నీచులుగాను చేసి విడిచారు. కొవ్వలి, చలం, కొడవటిగంటి, లత లాంటి రచయితలు హిందూ భావాల్ని వేదికల నుండి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి 20వ శతాబ్దంలో పడవేస్తే వారు మళ్ళీ శతాబ్దాలు వెనక్కు నెట్టారు. ప్రేమ వివాహాల్లోనూ, ఆదర్శ వివాహాల్లోనూ ఆడవాళ్లకు జరిగే నష్టాల్ని భయంకరంగా చిత్రించారు. పెద్దలు తెచ్చే సాంప్రదాయిక సంబంధాలే గొప్పవని ధ్వనింపచేశారు. కాలేజీలలో, స్కూళ్లలోనూ ప్రకృతి సహజంగా మగపిల్లలు వేసే జోక్స్ను నీచంగా చూపారు. ప్రేమికులంటే చెరో 20 గజాల దూరంలో కూర్చుని వరకట్న సమస్యలు, సమాన హక్కుల ఉద్యమాన్ని గురించి మాట్లాడుకోవటమేనని అసహజంగా వ్రాశారు. మీ ఉద్యమాల్లోని అవకతవకలను గురించి నోరెత్తిన వాణ్ణి గీ అంటూ గోలపెట్టి వాడి మాట వినపడకుండా చేశారు. మీ మాటలకు తందానా అంటే తానే తందానా అన్న ఆడంగి రేకులు వాళ్లను ఆకాశానికెత్తారు. ఈ 2 దశాబ్దాలుగా కోకొలులుగా రచనలు చేసి వారపక్ష మాసపత్రికలన్నిటికీ మహిళా పత్రికల కింద మార్చేసి అందులో ఫెమినైన్ సెంటిమెంట్స్ను గుప్పించి మగాడికి చదువుకోవటానికి పత్రిక లేకుండా చేశారు ఆంధ్రదేశంలో. గతిలేక వాటినే చదివిన యువకులు ఈ వరకట్న ఆదర్శ వ్యవహార రంగంలో నీరసులై, భావ విప్లవరహితులై, నిస్తేజులై పడి ఉన్నారు. యువతులు ఆశపోతులై మీ రచయిత్రులు అందించిన ప్రేమ అనే మహామంత్రాన్ని జపిస్తూ ఆ మంత్రశక్తి వలన తమకంటే గొప్పవాడు, ఎక్కువ సంపాదనపరుడు, అందగాడు ఏ క్షణానైనా వచ్చి కాల్లో ఎగరేసుకుపోతాడని కలలు కొంటూ నిజ జీవితంలో అలాంటి వాడు తారసపడక తమ అర్హతలకు అందేవాణ్ణి ఆమోదించలేక వృద్ధ కన్యకలైపోతున్నారు. వాళ్లను స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు కుటుంబ సభ్యులు. అర్ధరహితంగా తమ కష్టాలకన్నిటికీ పురుషులే బాధ్యులని తిట్టుకుంటూ తన చారలనే తుడిపేసుకుందామనేటటువంటి పులి చూచి నక్క వాత పెట్టుకున్నట్లుగా మేము కుటుంబాల్ని పోషిస్తాం, బ్రహ్మచారులలాగే ఉండిపోతామంటూ సమర్థించుకోచూస్తారు. పాపం. అయినా కుటుంబాల్ని పోషించటం, బ్రహ్మచర్యంలో ఉండటం పురుషునికే సహజం, స్త్రీలకు కాదు. కుక్క చేసే పని గాడిద చేస్తే దాని నడుము విరగక తప్పదు అన్నాడు గోవిందరావు గంభీరంగా. నిజంగా మీరు స్త్రీ ద్వేషులేనండి. ఏం, మేము మాత్రం కుటుంబానికి పెద్దగా ఎందుకు ఉండరాదు? మాకు నచ్చేవాడొచ్చే వరకు బ్రహ్మచారుల్నిగా ఎంతకాలమైనా సరే ఉండే హక్కు మాకెందుకు లేదు? మీకు ఆ హక్కు లేదు. పేపర్లలో, మీటింగులలో అరిచి గోల చేసి చట్టరీత్యా, సాంఘికంగా అలాంటి హక్కును సంపాదించుకున్నందుకు మీ కొరిగేదేమీ లేదు. అసలు ప్రకృతే మీకు ఆ హక్కునివ్వలేదు. మీరు సైన్స్ వార్తలు చదివారా? 18 సంవత్సరములకు బిడ్డను కనని స్త్రీకి యుటెరైన్ క్యాన్సర్ రావచ్చు.
25 సంవత్సరముల లోపల 10 సంవత్సరముల పాటు సవ్యం ఇవ్వని స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. జీవితాంతం పురుష స్పర్శ లేని స్త్రీపై 2 వ్యాధులే కాక దీర్ఘాయుష్షు కలిగి గుండె మెదడు ఆరోగ్యంగా ఉన్న మిగతా దేహమంతా కొద్ది కొద్దిగా చస్తూ మంచాన పడి తీసుకుని చస్తుంది. మీకు ఊహ తెలిసినప్పటి నుండి మీకు తెలిసిన బాల వితంతువు లాంటి బ్రహ్మచారుల జీవితాన్ని ఎన్లైజ్ చేసుకుని వారెలా పోయారో తెలుసుకుని వారి చరిత్రలు తెలుసుకోండి. సత్యం మీకే బోధపడుతుంది. ప్రకృతి మాతకు ముద్దు బిడ్డ స్త్రీయే కానీ పురుషుడు కాదు. ఆమెకు పాత ధర్మ శాస్త్రాలంటే గౌరవం కానీ ఆధునిక విప్లవాత్మక స్త్రీల ఆలోచన అంటే ఇంట్రెస్ట్ కానీ లేదు. ఆ నియమాలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తుంది. అంతా మౌనంగా ఉన్నారు. ఆలోచనలో పడ్డారు. మళ్ళీ మొదలుపెట్టాడు గోవిందరావు. బ్రహ్మచర్యంలో ఉన్న పురుషుని వల్ల, సంతానవతి అయిన స్త్రీ వల్లనే మానవజాతి మసలగలిగింది. స్త్రీ ఔన్నత్యం మాతృత్వంలోనూ, పురుషుని ఔన్నత్యం బ్రహ్మచర్యంలోనూ ఉన్నాయి. వారికి ఆ దశలోనే ఉన్నతమైన నిజమైన ఆనందం కలుగుతుంది. ఒకరు జాతి భావ ప్రగతికి ఆధారమైతే ఒకరి జాతి పెంపుదలకు ముఖ్యం. ప్రకృతి ధర్మమిట్లుండగా దానిని ధిక్కరించిన వారికి ప్రకృతి ప్రసాదించిన శిక్షలు తప్పవు. లేదు మా ఇష్టం మేం ఆధారనే పోతామని మీలాంటి స్త్రీలంటే అలాగే కానివ్వండి, నిరభ్యంతరంగా పొండి. బ్రహ్మచారిణులుగా ఉంటే ఎవ్వరూ మమ్ములను శిక్షించబోవటం లేదు. కానీ అలా ఉండటం మా హక్కు అని ఒక నాలుకతో అని మరో నాలుకతో మా అవస్థకు మగాళ్లే కారణమని దూషించకండి. అలా సాహిత్యాన్ని కలుషితం చేయకండి. ఎందుకంటే మీరు రోమియోలన్నా బాడీగార్డులని ఎగతాళి చేసిన విసుగు చెందని విక్రమార్కులలాగా మిమ్మలను వెంబడించి అంటకాగి మిమ్మలను పెళ్లిలోకో ప్రేమలోకో దింపుతామని శాయశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళ డ్యూటీ పూర్తి చేసుకున్నారు కొందరు మగవారు. మీ తండ్రి అన్నలు వారి శక్తానుసారం మీకు కొన్ని సంబంధాలు తెచ్చారు. ఆశయాల ముసుగులో అత్యాశలను దాచుకుని కండ్లు మూసుకుని బోటు తప్పిన బాటసారిలా ఇద్దరనే మిగిలిన మీరు మిమ్మల్నే నిందించుకోవలసి ఉంటుంది. నూతన యవ్వనంలో ఉన్న యువతీ యువకులకు మీ ఫ్రస్ట్రేషన్ను, ఉడుకుమోతుతనాన్ని నవలల ద్వారా పంచిపెట్టి కొద్దిగా ఉండేవారి పాకెట్ మనీని, ఇంకా కొద్దిగా ఉండే స్త్రీ పురుష పరస్పర సంబంధమైన మధుర భావనలను కొట్టేయకండి అన్నాడు గోవిందరావు. మోహిని భద్రకాళి అయింది. ఆమె దేహం క్రోధంతో ఊగిపోతుంది. ఎటూ తేల్చ వీలులేని స్త్రీ పురుష సమస్యలను గురించి అనర్గళంగా రోజుల తరబడి వాదించగలిగిన మోహినికి స్పెసిఫిక్గా తనలాంటి వాళ్ళ సమస్యలనే ఇంత దారుణంగా విమర్శించే గోవిందరావును మింగివేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఈ నడుమునే తనెంత అణగదొక్కాలనుకున్న అణగని ఆత్మవిమర్శ గోవిందరావు మాటల్ని విని అమాంతంగా పెరిగి మోహిని కంఠాన్ని పట్టుకుని మాట రాకుండా చేసింది. క్రోధంతో మోహిని మనసు గూర్నెల్లుతున్నది. ఇంతలో మాయభర్త అందుకున్నాడు. గోవిందరావు గారు, ఇంతవరకు మీరిద్దరూ నేల విడిచి సాము చేశారు. మొదట్లో మీరన్నారు మోహిని గారితో, చచ్చినా సరే కట్నమీయక తప్పదన్నారు. జ్ఞాపకం తెచ్చుకోండి. అవునండి, చెబుతాను. కానీ ఈ సంగతి చెప్పమనండి మోహిని గారిని అంటూ మోహిని వైపు అనుమానంగా కొద్దిగా భయంగానే చూచాడు. మోహినికి కోపం ఇంకా తగ్గలేదు. అయినా మౌనంగానే ఉన్నది. ఏ సంగతండి అడిగాడు మాయభర్త మోహిని తరపున వకల్తా పుచ్చుకుని. మోహిని గారు దేవుడిని, పుణ్యపాపాలను, స్వర్గనరకాలను, హిందూ మతాన్ని విశ్వసిస్తారా అడిగాడు గోవిందరావు. మాయభర్త అన్నాడు, అందుకు సందేహం ఏమిటి? మోహిని గారిని ఎన్నాళ్ళుగా చూస్తున్నాము. వారు నిత్యం భగవంతుని పూజ చేస్తారు. పేరంటాళ్ళకు గుళ్ళోకి వెళతారు కదా. అయితే తప్పదు. మోహిని గారు కట్నం ఎలాగూ ఇచ్చి పెండ్లి చేసుకోరు. వారు కోరినలాంటి పురుషుడు వారికిక తగలడనే బ్రహ్మచారిణిగా ఉండిపోదామనుకున్నారు. కానీ చనిపోయాక తప్పదు కట్నమియ్యక అన్నాడు హాస్య ధోరణిలో మోహిని వైపు చూస్తూ. కోపం ఉధృతం తగ్గాక మోహిని అంది ఎద్దేవగా, గోవిందరావు గారు ఇందాకటి నుండి అడ్డుగోలుగా మాట్లాడి సమర్థించుకుంటున్నారు. చచ్చిపోయిన దాని దగ్గర కట్నం ఎలా తీసుకుంటారు? దీనిని నిస్సందేహంగా నిరూపించండి. ఇందాక మీపై వచ్చిన కోపాన్నంతా తుడిచేసుకుంటాను. ఎలాగంటే మనం భారతీయులం. మీరన్నట్లు భారతీయ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళం. స్త్రీలు వివాహం కాకుండా చచ్చిపోతే వాడుకు కర్మ చేయాలి. చేయకుంటే అలాంటి స్త్రీల జీవాత్మలు ప్రేతాత్మలుగా ఈ లోకంలోనే పడి ఉండి అందమైన చీర కట్టి మొగుడితో సంసారం చేసే అమ్మాయిలను పీకుని తింటాయి. అందుకని మీకు ఇష్టం లేకపోయినా
మీ బంధువులు ప్రేతల బెడత తప్పించుకోవటానికైనా కర్మ చేయక మానరు. అయితే కర్మ చేయటం అనేది వివాహితులైన స్త్రీలకే పరిమితం. అవివాహితైన స్త్రీ అంటే స్పిన్స్టర్ చనిపోతే ఏం చేయాలో ధర్మశాస్త్రాలు చెప్పలేదు. ఎందుకంటే అలాంటి వారు ఈ భారతదేశంలో నిన్న మొన్నటిదాకా లేరు. అందుకని అప్పుడు చనిపోయిన అవివాహిత స్త్రీకి పెండ్లి లాంటి తంతు జరిపిస్తారు. చిక్కేమిటంటే చచ్చిపోయిన ఆడదాన్ని మెళ్ళో ఏ గౌరవనీయుడు పుస్తకట్టడు. రేపటెల్లుండిలో చచ్చే ముసలాన్నో పిచ్చివాణ్ణో భయంకర రోగగ్రస్తున్నో తీసుకొస్తారు. వాడప్పుడు భీష్మించుకుని కూర్చుంటాడు. 5 రూపాయల నుండి 100 రూపాయల దాకా పుచ్చుకుని అప్పుడు పుస్తి కట్టి ఆ శవానికి కర్మ చేసుకునే అధికారాన్ని ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ డబ్బుని ఏమంటారు? మానవ జీవితం బుద్భుతప్రాయం. ఎప్పుడు పోతుందో తెలియదు. కట్నం లేకుండా తనకంటే పెద్ద ఆఫీసర్ని, తనకంటే విద్యావంతుడిని, అందగాన్ని చేసుకుందామని బిగుసుకుని కూర్చుని నిజ జీవితంలో అలాంటి వాడు చిక్కక జీవితాంతం దేవుని ఉండి హఠాత్తుగా చనిపోయి ఏ నికృష్టుని చేతిలో పుస్తు కట్టించుకోవటం కంటే కట్నం ఇచ్చో ఇవ్వకో, వయసు చదువు అందాలలో సరి సమానుడో తక్కువ వాడినో ఆఖరుకు ఏ నిరుద్యోగినో ఇచ్చి వాడిని పెండ్లి చేసుకుని ప్రకృతి ధర్మాలను నెరవేర్చుకుని ఇహపరాలు సంపాదించుకోవటం వివేకవంతమేమో కాదో తేల్చుకోండి. మీరు చెప్పేది అదే అంత్యక్రియలకు సంబంధించిన నిజమేనా? అడిగింది మోహిని అనుమానంగా చూస్తూ. కనుక్కోండి, ఏ పురోహితునైనా. మోహినికి ఒళ్ళంతా జలధరించింది. 5 రూపాయల కోసం చేయి చాస్తూ పసుపు కొమ్ము పచ్చతాడు చేతపట్టుకుని కొళ్ళుమని దగ్గుతూ ఒక నికృష్టుడు బోసినోటితో నవ్వుతూ కర్ర పోటేసుకుని తన వైపు వస్తున్నట్లుగా మోహిని మనోనేత్రానికి గోచరించింది. అంతే, మాట పలుకు లేకుండా తన పోషణకెళ్ళి తలుపు వేసుకుని మంచం మీద పడుకుని ఆలోచన సంద్రంలో మునిగిపోయింది. ఆ రోజు రాత్రి మోహిని భోజనం చేయలేదు. 2 రోజుల తర్వాత గోవిందరావు ఉదయం 8 గంటల ప్రాంతంలో మోహిని పోషణకొచ్చాడు. ఆ రోజు ఆదివారం. మోహిని గారు, ఈరోజు ఉదయం నుండి వచ్చి కాఫీ చిక్కలేదు. హోటళ్ళు స్ట్రైక్ అట. ఒక కప్పు కాఫీ ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంటే గోవిందరావు కుర్చీలో కూలబడ్డాడు. మోహిని 2వ డోసు కింద ఉంచుకున్న ఫ్లాస్క్లోని కాఫీ కప్పులో పోసి తీసుకుని వచ్చి గోవిందరావుకిచ్చి, ఈరోజు భోజనం మా ఇంట్లోనే చేయండి. హోటళ్ళన్నీ స్ట్రైక్ అంటున్నారు కదా అన్నది. మీకెందుకులండి ఆ శ్రమ అని మర్యాదగా అందామన్నా వీలులేని పరిస్థితిగా ఉంది. సరే కానివ్వండి, ఏమైనా కూర నార తేవలసి ఉంటే ఆ సంచి ఇలా పడేయండి అన్నాడు గోవిందరావు. ఏమీ అవసరం లేదు, మీరు అలా కుర్చీలో కూర్చుని మాట్లాడుతూ ఉండండి. ఇలా గంటలో వంట పూర్తి చేస్తాను. కానీ టేక్ కేర్, సౌమ్యంగా మాట్లాడండి. లేకుంటే మీ వాదనలతో నాకు ఒళ్ళు మండిందంటే ఆ తర్వాత మీకు నోరు మండుతుంది అన్నది మోహిని నవ్వుతూ. ఏం పర్వాలేదులండి, టిఫిన్ క్యారేజీ నిండా నెయ్యి ఉందిగా, లేకుంటే తెస్తాను అన్నాడు గోవిందరావు. అంతేకాని మీ వండి వాదనలు మాననంటారు. అది సరే, ఇన్నాళ్ళుగా మీవి పాత భావాలని అనుకుంటుండేవాడిని. కానీ మీకు స్త్రీ స్వాతంత్ర్యం అంటే అయిష్టం లేదనిపిస్తుంది. అది నిజమే. ఈనాడు స్త్రీకి కావలసిన స్వాతంత్ర్యం ఉంది. పెళ్లి చేసుకోవటానికి, మానటానికి, ఇంకా వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి అవకాశాలున్నాయి. కానీ ఏ లైన్లో జీవితాన్ని నడుపుకుంటున్నా అందులో ఉండే కష్టాలకు మగాళ్ళే కారకులనే ఆడవారిని చూస్తే నాకు ఒళ్ళు మంట. మగవారికి కానీ ఆడవారికి కానీ జీవితం అనే మహానాటకంలో సుఖాల కంటే కష్టాలే అధికం. వాటిని విఘ్నతతో పరిష్కరించుకుని తనకు అనుగుణంగా జీవించటమే మన ధ్యేయంగా ఉండాలి. అసలు మీ స్త్రీ స్వాతంత్ర్య నినాదం మీకేమి మేలు చేసిందో నాకు తెలియదు, కానీ మా పురుషులకు దానివల్ల అపారంగా మేలు జరిగింది. అది ఎలాగండి? సింపుల్, చూడండి. స్త్రీకి భర్తగా, తండ్రిగా, సోదరుడుగా, కొడుకుగా బాధ్యతలు వహించటం కష్టం. ఈ కష్టకాలంలో మరీ నరకం. తల్లిని, భార్యను, వితంతువులైన లేక అవివాహితులైన అప్పచెల్లెలను, అలాంటి దూరపు దగ్గర బంధువులను, దాయాదులను భరించటం నరకం. ఇంకా అలాంటి అప్పచెల్లెళ్ళ పిన్నమ్మలు, మేనత్తలు, వదినలు, మరదళ్ళు, వీళ్ళ సంతానాన్ని వీరి భర్తలు పోతే పూర్వం ధర్మశాస్త్ర ప్రకారం భరించాలి. వారి సంతానానికి విద్యాబుద్ధులు నేర్పించాలి. వాళ్ళను ప్రయోజకుల్ని చేయాలి. లేకుంటే ధర్మశాస్త్రం, సంఘం ఒప్పుకోవు. ఈ రకమైన బంధాల నుండి మీ స్త్రీ స్వాతంత్ర్య నివాదం మమ్మల్ని ఉద్ధరించింది. ఈ లంపటం నుండి మాకు విముక్తి దొరికింది.
ఒక్కడు సంపాదించటం 10 మంది తినటం లాంటి అవస్థ తప్పింది. లేదా ఇంకా కొద్ది కాలానికి పూర్తిగా పోతుంది. వెనుకటి రోజుల్లో దుర్మార్గుడైన భర్త నుండి తప్పించుకోదలచిన లేక భర్తలు పోయిన సోదరీమణులు ఒక హక్కు కింద పుట్టేళ్లకు చేరేవారు. ఇక్కడ హక్కు పోయింది. అక్క చెల్లెండ్ల పెండ్లిండ్లకై అప్పులు చేసి వాళ్ల పెట్టుపోతలకై సంసారాలు గుల్ల చేసుకుని ఆ దిగుళ్లతో అర్ధాయుషు పాలై పోనవసరం లేదు. ఇష్టం ఉంటే హాయిగా పెండ్లి చేసుకుని కొద్ది సంసారాలతో ఉంటాం. లేదా బ్రహ్మచారులమై హోటళ్లను పోషిస్తూ ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతాం. ఇంకో సంగతి చూచారా? ఇప్పటి మా స్వాతంత్ర్యాన్ని చూసి అప్పుడే కొందరు ఆడవాళ్లు కుళ్ళుకుంటున్నారు. అందగత్తెలైన వారికి ప్రపంచం ఎప్పుడూ హాయిగానే ఉంటుంది. వాళ్ళ కోసం పూర్వం యుద్ధాలు చేశాం. ప్రస్తుతం కుత్తుకులు కోసుకుంటున్నారు. ఇక ముందు బుర్రలు భద్ర కొట్టుకుంటాం. అది అటుంచండి. కానీ అపారమైన మన సోదరీమణులతో మెల్లకంటివారు, మెట్టపళ్ళవారు, పొట్టిజడలవారు, పొడుగు దేహపు వారు, నీలి దేహపు వారు, పోలియోగ్రస్తులు, డబ్బు లేనివారు, తండ్రి లేనివారు, వితంతువులు, మొగుడు వదిలిన విధవలు అపారంగా ఉన్నారు కదా. వారంతా వారికి అవసరం లేని స్వాతంత్ర్యాన్ని చేతపట్టుకుని అవివాహితులుగా మిగిలిపోయి బాధలు పడతారు. స్త్రీ పురుషులకు సెలక్షన్లో సంపూర్ణ స్వేచ్ఛను డిమాండ్ చేసే స్త్రీ ఉద్యమాల లాంటివి వారికి చూపే పరిష్కారం ఏమిటి? తిన్నమ్మకే ఆకలెక్కువని అందచందాలు కలిగి ఆస్తి భాగాలు పొంది స్వాతంత్రమైన ఉద్యోగాలు చేస్తూ ఇంకా బెనిఫిట్స్ పొందాలనే ఉద్యమం చేసే మీరు దురదృష్టవంతులైన మీ సోదరీమణులకేం చేస్తున్నారు? సంఘంలో రాజీ పడిపోవలసిన వారికి పోరాటాన్ని నేర్పి వాళ్ళ బ్రతుకుల్ని ఇంకా అధ్వానం చేస్తున్నారు. అలాంటి వారు కొన్నాళ్ళు బాధలను అనుభవించి మన దేశంలోని పూర్వ పరిస్థితులను వింటారు. అనాకారులు, అంగవికలలు ఈ దేశంలో ఇంతకు ముందెప్పుడు అవివాహితులుగా మిగిలిపోలేదని గమనిస్తారు. అప్పుడు మళ్ళీ వృధా. మగాళ్లే కుట్ర పన్ని స్త్రీ స్వాతంత్ర ఉద్యమాన్ని దొడ్డిదోవ పట్టించారని ఆడిపోసుకుంటారు. అరెరే, ఎంత పొరపడ్డామో! వెనక సంప్రదాయమని, ధర్మశాస్త్రమని మగాళ్ల మెడలు వంచి అనాకారులను, అంగవైకల్యం గల వారిని అంటగట్టాము. ఆలోచన లేకుండా ఆ బంధాల్ని సడలించాము. మళ్ళీ ఏదో ఆలోచించి మగాళ్ళ సహాయం లేకుండా చట్టాలు ఉచ్చులు పన్నకపోతే మనలో దురదృష్టవంతులు గతేమిటి అని ఆలోచించకపోరు. అన్నంలో కలియబెడుతున్న గరిటె చేత పట్టుకుని మోహిని గోవిందరావు కుర్చీ దగ్గరకొచ్చింది. గోవిందరావు కపట భయంతో ఒక్క పక్కగా వాలాడు. చేతులు రెండు నెత్తిమీద పెట్టుకుని ఆ జోక్ను నవ్వుతూ పట్టించుకోకుండా అన్నది మోహిని. ఎంత ఆశ్చర్యం! మా అన్నలు తమ్ముళ్ళు అచ్చు మీలాగనే బాధ్యతారహితంగా మాట్లాడతారు. నా మంచి చెడులు పట్టించుకోకుండా. అదేమంటే నీవు స్వాతంత్రురాలివి అని దెప్పుతారు. అసలు వారు పట్టించుకుంటే ఇప్పటికే చాలా సంవత్సరాల కిందటనే నా ఆశయాలకు తగిన సంబంధాలు తెచ్చేవారు. వారు వారి ధర్మాన్ని మరిచి నన్ను నా కర్మకు వదిలారు. దుర్మార్గులు అంది మోహిని ఉక్రోషంగా. పకపక నవ్వాడు గోవిందరావు. మోహిని గారు, ఎంత చదివినా ఎంత ఆధునికులైనా మీరు నేనన్నట్లు పాతరాతి యుగంలోనే ఉన్నారు. మీరు భారతదేశపు పౌరులు. మీకు 18 సంవత్సరాలు దాటినాయి. ఈ దేశపు ప్రధానిగా ఎవరు ఉండాలో మీరు నిర్ణయించగలరు. స్త్రీ స్వాతంత్ర్యాన్ని సంపూర్ణంగా ఆమోదించారు. పిత్రార్జితాన్ని సమానంగా పంచుకున్నారు. మీ సోదరులు మీ వివాహం విషయంలో ఎందుకు అవస్థపడాలి? మీ ఆశయాలకు అంటే ఆశలకు తగిన సంబంధం తేవలసిన అగత్యం వారికేముంది? అందుకే ఊరూరు తిరిగి అడ్డమైన వారు కాళ్ళు పట్టుకోవలసిన కర్మ వారికేమిటి? అసలు ప్రతి పండుగకు పిలిచి భోజనం పెట్టి చీరలు ఏ చట్ట ప్రకారం మీకు ముట్ట చెప్పాలి? మీరు మీ జీతంలో వారి కుటుంబాలకేమిస్తున్నారు? అదేమిటండి అలా అంటారు? అప్పచెల్లెలకు పెట్టడం, బాగోగులు చూడటం మన సంప్రదాయం. ధర్మశాస్త్రం ఎలా ఉన్నా అదే శుద్ధ తప్పు. ధర్మశాస్త్రాన్ని మంగళం తొక్కిన నాడే సంప్రదాయాలు గంగలో కలిశాయి. ఇప్పుడు మీ అన్నలు మీ వలేనే స్వతంత్ర భారత పౌరులు. మైనారిటీ తీరిన మరో వ్యక్తికి వెట్టి చాకిరీ చేయటం వారి స్వాతంత్ర్యానికి భంగం. అలా ఆశించటం చట్టవిరుద్ధం. మీ అన్నల ప్రాథమిక హక్కులకు భంగం. ఏమిటండి మరీ అన్యాయంగా మాట్లాడతారు? ఇప్పుడు బజారున పడి నా పెండ్లి సంబంధం నేనే చూసుకోనా? కరెక్ట్. ఇప్పుడే కాదు, ఎప్పుడో చేయవలసిన పని అది. మీకు నచ్చిన వాడుంటే, ఏ మిస్టర్, పెండ్లి చేసుకుందామా అని అడగండి. వాడు ఒప్పుకుంటే సరే, లేకుంటే ఇంకోడు. పురుషులతో సమానమైనప్పుడు మళ్ళీ పురుషుల సహాయంతో సంబంధాలు ఎందుకు వెతుక్కోవాలి? సిగ్గు చింతకాయ పచ్చడి అనేవి బానిసత్వంలో మగ్గే పూర్వకాలపు మహిళలకు, మీలాంటి లిబరేటర్ ఉమెన్కి కాదు. కనుక మీ పెండ్లి కొడుకును మీరే ఏరుకోవాలి, ఎన్నుకోవాలి, పెండ్లి పనులు చేసుకోవాలి.
స్నేహితుల సహాయంతో కానీ సొంతంగా కానీ మీ బ్రదర్స్ వీలుంటే రావచ్చు, లేకుంటే గ్రీటింగ్స్ పంపవచ్చు. ఇది ఆధునిక ధర్మం, స్త్రీ స్వాతంత్ర్యానికి పరాకాష్ట. అంతేకాని సమాన హక్కులను, సమానమైన ఆస్తులను, సమానమైన ఉద్యోగాలను పీట కింద వేసుకుని వెధవల్లారా వెతకండి, నాకు కట్నం తీసుకొని కలెక్టర్ మొగుణ్ణి మీ అన్నలననటం అన్యాయం. వంట పూర్తి కావటంతో మోహిని గోవిందరావును భోజనానికి లెమ్మని చెంబుతో నీళ్లు తొండు ఇచ్చింది. గోవిందరావు కాళ్ళు కడుక్కుని పీట మీద కూర్చోగా వడ్డించింది మోహిని. ఏవో పిచ్చేపాటి కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాడు గోవిందరావు. మోహినికి వాదనలో వెనకటి ఉత్సాహం, విజిగీష కనబడటం లేదు. ఆమె మనసు మరెక్కడో లగ్నమైనట్లుంది. భోజనం చేసి గోవిందరావు కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. తాంబూలం అందిస్తూ గోవిందరావుతో మోహిని ఇలా అంది. గోవిందరావు గారు, పాశ్చాత్య దేశాలలో వధువు కంటే వరుణకు తక్కువ వయస్సున్నా కూడా వివాహాలు జరుగుతాయన్నారు. నిజమేనంటారా? శుభ్రంగా జరుగుతాయి. అలాంటి వివాహాలలో మగవాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు గురి అయితే ఆ దాంపత్యం నరకప్రాయం కాదా? కాంప్లెక్సు అంటూ దాంపత్యం జీవితంలో ప్రవేశిస్తే ఏ కాంప్లెక్స్ అయినా కాపురాలు తీయగలదు. ఓడిపస్ కాంప్లెక్సు, గిల్టీ కాంప్లెక్సు, పెర్సిక్యూషన్ కాంప్లెక్సు, సూపీరియారిటీ కాంప్లెక్సు అన్నీ ప్రమాదకారులే. దాదాపు 100కి 90 మందికి ఏదో ఒక కాంప్లెక్స్ ఉంటుంది. అయితే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మన దేశంలో అందరికీ తెలుసు. అంతెందుకు, మీలోనూ ఒక కాంప్లెక్స్ ఉంది. బహుశా నాలోనూ ఉండవచ్చు. అయితే అది ఉన్నట్లు మనకు తెలియదు. ఏమిటి, నాలో కూడా ఒక కాంప్లెక్స్ ఉందా? ఏమిటి చెప్పండి చూద్దాం అన్నది మోహిని ఉత్సాహంగా. మీలో పెర్సిక్యూషన్ కాంప్లెక్స్ ఉంది. ఈ ప్రపంచమంతా, ముఖ్యంగా మగాళ్ళు మిమ్మలను నిష్కారణంగా బాధిస్తున్నారన్న కాంప్లెక్స్ ఉంది. ఏ మగాడిని చూచినా వాడి మెడలో ఎవరికీ కనబడని కట్నాల లేబుల్ బిళ్ళ 10,000 అని, 30,000 అని మీకు కనబడుతుంది. మీతో పాటు చిలుక పలుకులు పలకని మగాడు తరతరాలుగా స్త్రీ జాతిని అణగతొక్కిన టాస్క్ మాస్టర్గా కనబడతాడు. అలా పలికినవాడు నయవంచుకుడుగా, సమయం దొరికినప్పుడు మిమ్మల్ని కాల్చి మసి చేసి నీళ్లలో కలుపుకుని తాగేవాడుగా కనబడతాడు. అలా కాక మీరు ఏ మగాడినైనా చూసినప్పుడు అందగాడు, ప్రయోజకుడు, వివాహయోగ్యుడని కానీ, లేక అనాకారి, అప్రయోజకుడని మాత్రం కానీ అనిపిస్తుందో ఆ క్షణాన మనసు ఈ కాంప్లెక్స్ కబంధ హస్తాల నుండి విడిపడిందని తెలుసుకోండి. అయితే ఇలాంటి లోపాలు మనలో ఉన్నాయని గ్రహించడానికి కూడా విశేషమైన మనోనిబ్బరం అవసరం. మోహిని గోవిందరావు వంక తదేకంగా నిరాడంబరమైన మనసుతో చాలాసేపు అలా చూస్తూ ఉన్నది. 2 నిమిషాలు, 5 నిమిషాలు అలానే చూస్తున్నది. చిత్రప్రతిమలాగా అలా నిలబడి తన వంక శూన్యంగా చూస్తున్న మోహిని పరధ్యానంలో పడిపోయిందని గ్రహించి గోవిందరావు వెళ్ళిపోవటానికి కుర్చీలో నుండి లేచాడు. మోహిని గోవిందరావుని వారించింది. ఈ సంగతి చెప్పండి, అందరి సంగతి ఎందుకు? మీకంటే ఎక్కువ వయసు, చదువు కలిగిన పిల్లను మీరు పెండ్లి చేసుకోగలరా? గోవిందరావు ఉలిక్కిపడ్డాడు. మోహిని కంఠధ్వనిని, ఆమె ముఖ కవళికలను చాలాసేపు పరిశీలించాడు. నిస్సందేహంగా నేను చేసుకోదలుచుకునే పిల్లలో నాకు కనిపించేవి వయసు, చదువు, సంపాదన, కట్నం కానుకలు కాదు. మరేమిటి? అవి చాలా ఉన్నాయి. లిస్టు చెబితే చాలా టైము పడుతుంది. ఒక్క మాటలో చెప్పనా? చెప్పండి. నన్ను పెండ్లి చేసుకోండి. నాకు కావలసినవి మీలో చాలా ఉన్నాయి. ఆశ్చర్యంగా చూసింది మోహిని గోవిందరావు వైపు. సంభ్రమంతో పొలకించిందామె దేహం. పగుళ్ళు తీసి బీటలు వారిన ఆమె హృదయం ద్రవించింది. తన మనోభావాల్ని గ్రహించి తనే బయటపెట్టేదాకా ఆగక గోవిందరావే ముందుగా ప్రపోజ్ చేస్తున్నందుకు మనసులోని జోహార్లర్పించి ఇలా అన్నది. మీరంతగా అడుగుతున్నారు, అలాగే కానివ్వండి. మరుసటి రోజు రాత్రి 7 గంటలకు ఆ ఇంట్లో సింపుల్గా డిన్నర్ జరిగింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు మోహిని గోవిందరావులకు స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. నూతన దంపతులను అందరూ అభినందించారు. ఆదర్శ వివాహం అన్నారు కొందరు. ఏడ్చారు. ఇదో పెళ్ళ? చత్వారం జోళ్ళు తగిలించుకున్న ముసలమ్మకు, మీసకట్టురాని పసివెదవుకు పెండ్లేమిటి అన్నారు కొందరు. అటు బాహాటంగా కాకుండా, ఇటు చాటుగా కాకుండా. మోహినికి ఈ అరిచే కుక్కల అరుపులు తన పూర్వం అవివాహితగా ఉన్నప్పుడు విన్నవాటి వల్లే కర్కశంగా, శ్రావ్యంగా, బలహీనంగా తోచి నవ్వుకున్నది. ఆనాడు రాత్రి 10 గంటలకు మోహిని జాతకంలో సప్తమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చలో శుభగ్రహ వీక్షితుడై ఉండగా శుక్రమహర్దశ ప్రారంభమైంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.